మనం చేస్తున్న ఎక్సర్సైజ్ అన్ని కూడా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు లేకుండా రాకుండా ఉండాలని ప్రివెంట్ చేసుకుని అన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ యాక్టివిటీ పెల్విక్ బ్రిడ్జింగ్ అంటాము. రెండు కాళ్ళు బెండ్ చేసి లోవర్ బ్యాక్ లిఫ్ట్ చేసుకోవాలి. ఇలా లిఫ్ట్ చేసి ఒక 5 seconds హోల్డ్ చేయగలగాలి. ఇది ఎన్నిసార్లు చేయాలి? ఇలా 5 times చేయాలి. యూజువల్ గా ఎట్లా అంటే 5 sets 5 repetitions లాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే 5 into 5 25 అవుతాయి. ఇలా బోర్లా పడుకొని ఫస్ట్ ఈ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ కి స్లోగా ఆ పేషెంట్ యొక్క అప్పర్ బాడీని లిఫ్ట్ చేయగలగాలి. లిఫ్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఈ ఎక్కడైతే స్పైనల్ వీక్ ఉన్న మజిల్ ఉందో నెంబర్ ఆఫ్ డేస్ చేయగానే స్ట్రెంథన్ అవుతుంది. ఒక 5 seconds హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు చేతులు ఇలా కూడా పెట్టుకోకూడదా? మామూలుగా ఇట్లానే పెట్టుకోవాలా? స్ట్రైట్ గా. ఇది ఫస్ట్ యాక్టివిటీ. సెకండ్ యాక్టివిటీ విత్ సపోర్ట్ ఆఫ్ ఎల్బో. ఎల్బో సపోర్ట్ తీసుకొని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇది కూడా అంతే. హోల్డ్ ఇట్ ఫర్ 5 seconds. 1 2 3 4 5. ఇది సెకండ్ యాక్టివిటీ. ఇది కూడా 5 sets. 5 sets. థర్డ్ యాక్టివిటీ ఎల్బో స్ట్రైట్ దెన్ లిఫ్ట్ అప్. ఇది థర్డ్ యాక్టివిటీ. దీన్ని కోబ్రా పోజ్ అంటాము. హోల్డ్ ఇట్ ఫర్ 5 seconds. ఇది కూడా 1 2 3 4 5. ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మోచేయి స్ట్రైట్ ఉండాలి. యూజువల్ గా పేషెంట్స్ అందరు తెలియక ఏం చేస్తారు అంటే బెండ్ చేసేస్తారు. బెండ్ చేస్తే ప్రాపర్ గా లోవర్ బ్యాక్ పైన లిఫ్ట్ రాదు. ఓకే, ఇది థర్డ్ యాక్టివిటీ ఆన్ లైయింగ్ డౌన్. అండ్ ఫోర్త్ ఫిఫ్త్ కొంచెం డిఫికల్టీగా ఉంటాయి. క్యాట్ అండ్ క్యామెల్ అంటాము. ఇది కూడా అంతే. హోల్డ్ ఇట్ ఫర్ 5 seconds. 1 2 3 4 5. రిలాక్స్. ఇవి లోవర్ బ్యాక్ పెయిన్ కి. ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి, అవి కొంచెం డిఫికల్టీ ఉంటాయి. అవి ఆ డిఫికల్టీ ఉన్న యాక్టివిటీస్ కోసం ఒకసారి మనం ఫిజియో సెంటర్ కానీ మన హాస్పిటల్ కానీ అమర్ హాస్పిటల్ కానీ రాగలిగితే ఒకసారి అసెస్ చేసుకొని అవి చూపించేస్తాము. ఇవి యాజ్ ఆఫ్ ఇవైతే లోవర్ బ్యాక్ పెయిన్ కి యూజ్ చేసుకోవాల్సిన యాక్టివిటీస్. మజిల్ స్ట్రెంథెన్ చేసి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ.